ఇలా మామిడి రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఆశించిన ధరలు లేక మామిడి ఆమ్చూర్ రైతులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆమ్చూర్ పోటెత్తుతోంది. తెలంగాణలోని ఏకైక ఆమ్చూర్ మార్కెట్ ఇది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల నుంచి ఆమ్చూర్ వస్తోంది. క్వింటాల్కు 18 నుంచి 20 వేల మధ్య ధర లభిస్తోంది. ఉత్తర భారతంలో మంచి డిమాండ్ ఉన్న మామిడి రైతులకు ధరలు గిట్టుబాటు కావడం లేదు. మామిడి ఆమ్చూర్ రైతుల కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. మండుతుంటే మరోవైపు అకాల వర్షాలు మామిడి రైతులను అతలాకుతలం చేస్తున్న పరిస్థితి. ఈదురుగాలుతో కూడినట్టు వర్షాలు కురడంతో ఇటు మామిడి పంట దిగుబడి తగ్గిందని చెప్పేసి రైతులు వాపోతున్న పరిస్థితి. అయితే ఆ తీసుకొచ్చినటువంటి ఒక మామిడి ఏదైతే ఉందో ఆమ్చూర్ను ఎండబెట్టినటువంటి మామిడి తొక్కలను తీసుకొచ్చి ఇక్కడ ఒకే ఒక మార్కెట్ ఉంది తెలంగాణలో, అది నిజామాబాద్ మార్కెట్. నిజామాబాద్ మార్కెట్లో తీసుకువస్తే ఇక్కడ 20 నుంచి 25 వేల వరకే ధర పలుకుతుంది. గత ఏడాది 34 నుంచి 36 వేల వరకు ధర పలికినటువంటి యొక్క ఆమ్చూర్ క్వింటాల్కు ప్రజెంట్ అయితే 20 వేలకు మించడం లేదని చెప్పేసి రైతులు వాపోతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. మనము నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఉన్నాము. అయితే ఈనాం 2.0 ప్రకారము ప్రజెంట్ అయితే కొనుగోళ్లు కొనసాగుతూ ఉన్నాయి. అయితే వైపు ఇటు పసుపుకు సంబంధించి కొనుగోళ్లు కొనసాగుతూ ఉన్నాయి. 425,000 చుగబోతలేదు, 16,000 అది గిట్టుబాటు ధర బగ్గా తక్కువ అయిపోతుంది, మాకు నిండుతలేదు. అంటే ఎన్ని చెట్లు ఉండే మీకు? ఎట్లా దిగుబడి పోయిన సంవత్సరం నుంచి ఈసారి ఎక్కువ వచ్చిందా పంట? ఇక్కడ ఎట్లా ఉంది? పోయినసారి మంచిగా వచ్చింది, ఇప్పుడే తక్కువ. అప్పుడు 28, 30 దాకా పోయింది. ఎంత ఖరీదు అయినా కానీ 22 వేలు పోయింది. ఇప్పుడు 18,400, 17,000, 16,000 ఇంతే పోతున్నది. వాళ్ళు వచ్చి నలుగురు తీసుకొని పోతున్నారు, వాళ్ళు రూపాయి ఎక్కంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. గంతే జరుగుతుంది. చెప్పు, ఎట్లా ఉంది పరిస్థితి? అంతే, వర్షాలకు బాగా అదైపోయింది ఇక్కడ. ఇప్పుడైతే రేటు తక్కువ ఉన్నది, రేట్లు లేవు, అదే విషయం అంతే. రేటు ఇప్పుడు నిన్న ఎంత పోయింది? రేటు ఇప్పుడు ఎట్లా ఉంది? 18,000. ఇప్పుడు రేట్లు లేవు. పోయినసారి 30-35 వేలు పోయింది, ఇప్పుడు తక్కువ అయిపోయింది. ఇప్పుడు తెల్ల తరుగుకు 18,000 అంటున్నారు. ఎట్లా రేట్ ఎట్లా? రేట్లకు వచ్చేసి పోయినసారికి ఈసారికి చాలా తక్కువనే ఉన్నది. పోయినసారి 30-35 వేలు దాకా పోయింది, 18-20 వేల నుంచి. కానీ ఈసారి మాత్రము తక్కువనే ఉన్న రేటు. ప్లస్ మళ్ళా వర్షాలు, రాళ్ళ దెబ్బల వల్ల మాకు చెట్ల మీద కాయలు కూడా మాలస్గా రాలిపోయినాయి. అట్లా దిగుబడి పోయింది, ఇట్లా రేటు లాసు. ఈ రకంగా రైతులకైతే చాలా నష్టమే. అటు దేవుడు అన్యాయం చేస్తున్నట్టే ఈడ దళారులు కూడా అన్యాయం చేస్తున్నారు. ఇట్లయితే రైతులు బతకడం కష్టమే. అంటే తెల్ల తరుగుకు ఎంత రేటు పోతుంది? కొద్దిగా డ్యామేజ్ అయింది దానికి ఎట్లా పోతుంది? తెల్లదంటే ఇప్పుడు 22,000 దాకా నడుస్తున్నది. అదే దానికి దీనికి 10,000 ఫరాక్ వస్తున్నది పోయినసారికి ఈసారికి. ఇప్పుడు తరుగు అంటే ఇప్పుడు పాత కొంచెం నల్లగా ఉన్న దానికి కూడా 5-6 వేల ఫరాక్ వస్తున్నది. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వస్తాయి ఇక్కడ మాలు? మేము డిస్పెల్ నుంచి వస్తున్నాము, ప్రతి సంవత్సరం వస్తాము. అంటే ఏమేమి, అంటే ఈ తరుగు తీయడానికి ఏమేమి కష్టం ఎట్లా ఉంటుంది? ఎంత పెట్టుబడి పెడతారు? ఈ పెట్టుబడి వెళ్తుందా? పెట్టుబడి అంటే ఇక కూలీలకు, ఎండ వేసిన దానికి కూలీలకు మాకు కూడా అక్కడ ఎండకు కూలీలు రావట్లేదు. వాళ్ళకు కూడా 400 నుంచి 500 రూపాయల కైకిలు ఇవ్వాల్సిన కూలి ఇవ్వాలి డైలీ వర్కర్స్కి. ఆ చెట్లు ఎక్కి చెట్లు కొట్టిన వాళ్ళకి వాళ్ళకు 1000-1500 ఇవ్వాలి ఒక రోజుకి వచ్చేసి. అన్ని ఖర్చులన్నీ పొంగు మాకేం అంతగానే మిగులుతలేదు. 4-5 వేలు 10,000 మిగులుతుంది. మాకు డైలీ కూలి కూడా పడతలేదు. ఇప్పుడు మా పూత వచ్చిన నుంచి ఇప్పటిదాకంటే 2 నెలల కావాలి కాయాలి. వాటిని చిలుకలకు, దొంగలకు అన్నట్లుగా చెట్ల కాడ కావాలి కాయాల. వర్షాలు ప్రభావంతో అది వేరే ఖర్చులు అవుతున్నాయి. రాళ్ళు వనరుల వల్ల మాకు చాలా పోయింది. అటు ఆడ నష్టం అంటే ఈడ నష్టమే. ఇప్పుడు మద్దతు రేటు మంచిగా ఇచ్చి 20,000 నుంచి 30,000 మద్దతు ఇస్తే మాకు గిట్టుబాటు అవుతుంది. అది ఇక్కడ మామిడి రైతులైతే తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. వైపు అకాల వర్షాలు, ఈదురుగాలులతో మామిడి కాయలు కింద పడిపోవడము, అదేవిధంగా ఇటు దొంగల బారిన పడిపోవడంతో ఆ విధంగా నష్టపోయాము. ఆరబెట్టి ఎండబెట్టి తీసుకొచ్చినటువంటి యొక్క ఆమ్చూర్ను ఇక్కడ కూడా రేట్ లేకపోవడంతో
తమ పెట్టినటువంటి పెట్టుబడి కూడా రావటం లేదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే 18 నుంచి 20-25 వేల లోపలనే ప్రస్తుతం క్వింటాల్కు ఆమ్చూర్ను అయితే కొనుగోలు చేస్తూ ఉన్నారు. అయితే 35 వేలకు క్వింటాల్కు ఇస్తే కనుక ఖచ్చితంగా మాకు గిట్టుబాటు ధర ఇస్తే